హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'తనువులు కలిసిన వేళ' పార్ట్ 2. ఇక కథలోకి వెళితే మీటింగ్‌లో జరిగిన అవమానాన్ని విక్రమ్ అంత సులువుగా మర్చిపోలేకపోయాడు. ఒక సామాన్య ఎంప్లాయీ, అది కూడా తన కింద పనిచేసే ఒక అసిస్టెంట్ తన నిర్ణయాన్ని అందరి ముందు తప్పుబట్టడం, పైగా తనకు నీతులు చెప్పడం అతని అహంకారాన్ని నిలువున దహించివేసింది. పల్లవి చెప్పిన దాంట్లో వ్యాపారపరమైన లాభం ఉందని అర్థమైనా తన అధికారాన్ని ఆమె ధిక్కరించిన విధానం విక్రమ్‌కు నిద్ర లేకుండా చేసింది. పల్లవిని ఎలాగైనా మానసికంగా కృంగదీయాలని, ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి తన ముందు చేతులు కట్టుకొని నిలబడేలా చేయాలని విక్రమ్ నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఆఫీస్ వాతావరణం ఎప్పటిలాగానే ఉన్నా విక్రమ్ క్యాబిన్ చుట్టూ మాత్రం ఒక రకమైన టెన్షన్ నెలకొని ఉంది. పల్లవి తన డెస్క్ దగ్గర కూర్చొని రిపోర్ట్స్ చెక్ చేసుకుంటుంది. అప్పుడే ఇంటర్కామ్ మోగింది. విక్రమ్ క్యాబిన్ నుంచి కాల్. కమ్ టు మై క్యాబిన్ ఇమ్మీడియట్లీ. విక్రమ్ గొంతులో పదును స్పష్టంగా తెలుస్తుంది. పల్లవి ఫైల్ పట్టుకుని నెమ్మదిగా లోపలికి వెళ్ళింది. విక్రమ్ తన ల్యాప్టాప్ చూస్తూనే తల పైకెత్తకుండా మాట్లాడడం మొదలుపెట్టాడు. మిస్ పల్లవి, నిన్న మీటింగ్లో నువ్వు చాలా ధైర్యం ప్రదర్శించావు. నీకు ఈ ప్రాజెక్ట్ మీద, రైతుల భూముల మీద చాలా పట్టు ఉన్నట్లుంది. అందుకే గోదావరి ప్రాజెక్ట్కి సంబంధించిన మొత్తం ఫైనాన్షియల్ అంచనాలు, ల్యాండ్ అక్విజిషన్ డాక్యుమెంట్స్, అలాగే రాబోయే 10 ఏళ్లలో రాబోయే లాభ నష్టాల రిపోర్ట్స్ అన్నీ నువ్వే స్వయంగా ప్రిపేర్ చేయాలి. రేపు సాయంత్రం 5 కల్లా ఈ కంప్లీట్ ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి. ఆ మాటలు వినగానే పల్లవి షాక్ అయింది. అది ఒక టీం మొత్తం కనీసం వారం రోజులు కష్టపడితే కానీ పూర్తయ్యే పని కాదు. అలాంటిది ఒక్క రోజులో ఒక్కతినే చేయమనడం అసాధ్యం. సార్, అది చాలా పెద్ద రిపోర్ట్. ఫైనాన్స్ టీం హెల్ప్ లేకుండా నేను ఒక్కదాన్ని ఒక్క రోజులో. పల్లవి ఏదో చెప్పబోతుండగా విక్రమ్ ఆమెను మధ్యలోనే ఆపేశాడు. నో ఎక్స్క్యూజెస్. నీకు ధర్మం గురించి మాట్లాడడం మాత్రమే కాదు, పని చేయడం కూడా వచ్చని నిరూపించుకో. ఫైనాన్స్ టీం నుంచి నీకు ఎలాంటి హెల్ప్ దొరకదు. ఒకవేళ రేపు సాయంత్రానికి ఫైల్ రెడీ లేకపోతే యూ కెన్ లీవ్ దిస్ కంపెనీ. ఇది నా ఆర్డర్ అని కఠినంగా చెప్పి తన పనిలో పడిపోయాడు. పల్లవికి అర్థమైంది ఇది తనను ఆఫీస్ నుంచి పంపించేయడానికి విక్రమ్ పన్నిన పన్నాగమని. తన గర్వాన్ని అణచడానికి తనను వేసిన ఎత్తుగడ అని. కానీ పల్లవి వెనక్కి తగ్గే రకం కాదు. నా భర్తగా నన్ను మార్చుకోవడానికి నేను నా జీవితాన్ని పణంగా పెట్టాను. ఈ చిన్న పనికి భయపడతానా అని మనసులో అనుకుంటూ, ఓకే సార్, రేపు సాయంత్రానికి ఫైల్ మీ టేబుల్ మీద ఉంటుంది అని దృఢంగా చెప్పి బయటకు వచ్చింది. విక్రమ్కు ఆశ్చర్యం వేసింది. ఆమె భయపడి ఏడుస్తుందని, బతిమలాడుతుందని తను అనుకున్నాడు. కానీ ఆమె ముఖంలో ఏమాత్రం భయం లేదు కదా సరి. ఒక వింత అయిన పట్టుదల కనిపించింది. చూద్దాం నీ పొగరు ఎన్నాళ్ళు ఉంటుందో అని మనసులో అనుకున్నాడు. పల్లవి తన డెస్క్ దగ్గరకు వచ్చి కూర్చొని గోదావరి ప్రాజెక్ట్స్ ఫైల్స్ అన్నీ ఓపెన్ చేసింది. వందలాది కొద్ది పేజీలు, లెక్కలు. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా పనిలో మునిగిపోయింది. మధ్యాహ్నం భోజనం సమయం దాటిపోతున్న ఆమె సీట్లో నుంచి లేవలేదు. ఆదిత్య పల్లవి పడుతున్న కష్టం చూసి జాలిపడ్డాడు. పల్లవి, లంచ్ టైం అయింది, వెళ్ళి భోజనం చేసిరా. ఒకేసారి ఇంత వర్క్ చేస్తే బ్రెయిన్ పని చేయదు అని చెప్పాడు. లేదు ఆదిత్య గారు, ఈ వర్క్ రేపు సాయంత్రానికి కంప్లీట్ అవ్వాలి. నాకు ఆకలిగా లేదు. మీరు వెళ్ళిరండి అని నవ్వుతూనే సమాధానం ఇచ్చింది. సాయంత్రం ఆఫీస్లో అందరూ వెళ్ళిపోయారు. ఆదిత్య కూడా వెళ్ళిపోయాడు. పల్లవి ఒక్కటే తన డెస్క్ దగ్గర కూర్చొని టైప్ చేస్తూనే ఉంది. రాత్రి 10 గంటలయ్యింది. క్యాబిన్లో ఉన్న విక్రమ్ బయటకు వస్తూ పల్లవిని చూశాడు. అంత పెద్ద ఆఫీస్లో ఒంటరిగా కూర్చొని సిస్టమ్ స్క్రీన్ వైపు తదేకంగా చూస్తూ పనిచేస్తుంది. ఆమె కళ్ళు అలసిపోయి ఉన్నాయి. కానీ చేతులు మాత్రం ఆగడం లేదు. విక్రమ్ ఆమెను ఒక క్షణం అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతనిలో ఏదో తెలియని జాలి కలగబోయింది. కానీ వెంటనే తన అహంకారం అడ్డుపడింది. ఏమీ పట్టించుకోనట్లుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి పల్లవి ఆఫీస్లోనే ఉండిపోయింది. కళ్ళకు నిద్ర ముంచుకొస్తుంది. పక్కనే ఉన్న కాఫీ మిషన్ నుంచి కాఫీ తెచ్చుకొని తాగుతూ రాత్రంతా పనిచేస్తూనే ఉంది. విక్రమ్ ఇచ్చిన గడువు ముగిసేలోపు ఫైల్ పూర్తి చేయాలి. అది కేవలం ఒక ఉద్యోగానికి సంబంధించిన పరీక్ష కాదు. విక్రమ్ అహంకారం మీద తన ఆత్మగౌరవం సాధించాల్సిన విజయం. తన పోరాటంలో తాను వేస్తున్న తొలి అడుగు. తెల్లవారుజామున 3 గంటల సమయం. ఆఫీస్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. బయట వాతావరణం చల్లగా మారి సన్నగా వర్షం మొదలైంది. ఉన్నట్టుండి ఆఫీస్లో కరెంటు పోయింది. పవర్ బ్యాకప్ ఆన్ అవ్వడానికి ఒక 2 నిమిషాల సమయం పడుతుంది. అప్పటి వరకు ఆ మొత్తం ఫ్లోర్ చిమ్మ చీకటిగా మారిపోయింది. సిస్టమ్ ఆఫ్ అయిపోవడంతో పల్లవి ఉలిక్కిపడింది. చుట్టూ అంతా
కటిక చీకటి, కిటికీలో నుంచి వీస్తున్న వర్షపు చినుకుల చప్పుడు, ఆ వాతావరణం, ఆ చీకటి ఒక్కసారిగా పల్లవిని 6 నెలల క్రితం జరిగిన ఆ భయంకరమైన రాత్రిలోకి తీసుకెళ్లాయి. ఆశ్రయం రిసార్ట్, ఆ చీకటి గది, మద్యం వాసన, తనను అదిమిపట్టిన ఆ రాక్షస చేతులు అన్నీ పల్లవి కళ్ళ ముందు సినిమా రీల్లా తిరగడం మొదలుపెట్టాయి. ఆమె గుండె వేగం పెరిగింది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. వదలండి, ప్లీజ్ వదలండి అంటూ తెలియకుండానే పల్లవి పెదవులు వణకడం మొదలుపెట్టాయి. భయంతో తన కుర్చీలో నుంచి కింద పడిపోయింది. నేల మీద కూర్చొని తన 2 చేతులతో తల పట్టుకొని చెవులు మూసుకొని వణికిపోయింది. ఆమెలో ఉన్న ట్రామా ఆ చీకటి రూపంలో మళ్ళీ బయటకు వచ్చింది. సరిగ్గా అదే సమయానికి విక్రమ్ తన క్యాబిన్లోనే ఉన్నాడు. రాత్రి అతను ఇంటికి వెళ్ళలేదు. క్యాబిన్లో ఉన్న రెస్ట్ రూమ్లో పడుకున్నాడు. కరెంటు పోవడంతో మెలకువ వచ్చి క్యాబిన్ తలుపు తీసుకొని బయటకు వచ్చాడు. తన మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని నడుస్తున్నాడు. డెస్క్ దగ్గర కింద కూర్చొని భయంతో వణికిపోతున్న పల్లవిని చూసి విక్రమ్ ఆగిపోయాడు. ఆమె పరిస్థితి చూసి అతనికి అర్థం కాలేదు. పల్లవి ఏడుస్తూ శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుంది. విక్రమ్ ఆమె దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా భుజం మీద చెయ్యి వేశాడు. హే, ఏమైంది నీకు అని అడిగాడు. ఆ స్పర్శ తగలగానే పల్లవి మరింత గట్టిగా అరుస్తూ వెనక్కి జరిగింది. నన్ను ముట్టుకోకు, ప్లీజ్ నన్ను వదిలేయ్ అంటూ భయంతో రోదిస్తుంది. ఆ మొబైల్ ఫ్లాష్ లైట్ వెలుతురులో పల్లవి భయపడిన ముఖం, కళ్ళ వెంట కారుతున్న కన్నీళ్లు చూసి విక్రమ్ స్థాణువైపోయాడు. ఆ ముఖం, ఆ భయం ఎక్కడో తాను చూసినట్లు, ఎక్కడో తాను ఆమెను ఇలాగే భయపెట్టినట్లు అతని మనసులో ఒక మసకబారిన జ్ఞాపకం మెరిసింది. గుండెలో ఏదో తెలియని బాధ సూదిలా గుచ్చుతోంది. నేనే విక్రమ్ని, భయపడకు, నేను నిన్ను ఏమి చేయను అంటూ విక్రమ్ మొదటిసారి ఎంతో మృదువుగా మాట్లాడాడు. తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ ఓపెన్ చేసి ఆమెకు అందించాడు. పల్లవి వణుకుతున్న చేతులతో ఆ వాటర్ బాటిల్ తీసుకొని నీళ్లు తాగుతుండగా కరెంటు వచ్చింది. పవర్ బ్యాకప్ ఆన్ అయ్యి లైట్లు వెలిగాయి. వెలుతురు రాగానే పల్లవికి ప్రాణం లేచొచ్చినట్లు అయింది. తన ముందు విక్రమ్ ఆశ్చర్యంగా, కాస్త ఆందోళనగా చూస్తూ నిలబడి ఉన్నాడు. వెంటనే తను సర్దుకొని కళ్ళు తుడుచుకొని పైకి లేచి నిలబడింది. సారీ సార్, నాకు చీకటి అంటే కొంచెం భయం, అందుకే అలా అని తల దించుకొని సంజాయిషి ఇచ్చుకుంది. విక్రమ్ ఆమెను అలాగే చూస్తూ, ఒక చిన్న చీకటికి ఇంతలా వణికిపోయే నువ్వు నిన్న ఆ మీటింగ్లో అంత ధైర్యంగా ఎలా మాట్లాడావు? అసలు నీలో ఉన్న నిజమైన మనిషి ఎవరు పల్లవి అని తనలో తాను అనుకున్నాడు. కాని పైకి మాత్రం తన గంభీరతను మెయింటైన్ చేస్తూ వర్క్ ఎంతవరకు వచ్చింది, గడువు గుర్తుందా అని అడిగి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. పల్లవి నిట్టూర్చి మళ్ళీ తన పనిలో నిమగ్నమయ్యింది. తెల్లవారింది. రాత్రంతా నిద్ర, సరైన ఆహారం లేకపోవడంతో పల్లవికి జ్వరం మొదలైంది. శరీరం కాలిపోతుంది. తల విపరీతంగా నొప్పిగా ఉంది. కానీ చేతిలో ఉన్న పని ఇంకా కొద్దిగా మిగిలి ఉంది. ఆదిత్య ఉదయం ఆఫీస్కి రాగానే పల్లవి పరిస్థితి చూసి కంగారు పడ్డాడు. పల్లవి, నీకు చాలా జ్వరంగా ఉన్నట్లుంది. ముఖమంతా పాలిపోయింది. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ ఫైల్ సంగతి నేను సార్కి చెప్తాను అన్నాడు ఆదిత్య. వద్దు ఆదిత్య గారు, ఈ వర్క్ పూర్తి కాకుండా నేను వెళ్ళను. ఇంకొక గంటలో కంప్లీట్ అయిపోతుంది. మీరు దయచేసి సార్కి ఏమీ చెప్పకండి అని పల్లవి బతిమలాడింది. సాయంత్రం 4:30 విక్రమ్ క్యాబిన్ డోర్ నాక్ చేసి లోపలికి అడుగుపెట్టింది పల్లవి. ఆమె నడకలో తడబాటు స్పష్టంగా తెలుస్తుంది. విక్రమ్ ముందు ఆ ఫైల్ ఉంచి, సార్, మీరు అడిగిన గోదావరి ప్రాజెక్ట్ కంప్లీట్, ఫైనాన్షియల్ అండ్ లీగల్ రిపోర్ట్స్ అని చెప్పింది. ఆమె వాయిస్ చాలా వీక్గా ఉంది. విక్రమ్ ఆ ఫైల్ తీసుకొని పేజీలు తిప్పాడు. ప్రతి పేజీని నిశితంగా గమనించాడు. ఎక్కడ చిన్న తప్పు లేదు. అన్ని లెక్కలు పక్కాగా ఉన్నాయి. లీగల్ పాయింట్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేసింది. ఒక్క రోజులో ఇంత పర్ఫెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం ఒక అద్భుతం. విక్రమ్కు లోపల ఆశ్చర్యంగా ఉన్నా బయటకు కనపడనివ్వలేదు. గుడ్, నువ్వు వెళ్ళొచ్చు అని మాత్రమే అన్నాడు. కనీసం ఒక అప్రిషియేషన్ లేదు. పల్లవి తల ఊపి నెమ్మదిగా వెనక్కి తిరిగింది. కానీ జ్వరం తీవ్రతకు, నీరసానికి ఆమెకు కళ్ళు తిరిగాయి. అలాగే తూలి కింద పడిపోతుండగా విక్రమ్ ఒక్క ఉదుటున కుర్చీలో నుంచి లేచి ముందుకు వచ్చి ఆమెను పట్టుకున్నాడు. విక్రమ్ చేతుల్లో పల్లవి స్పృహ కోల్పోయింది. ఆమె కాలిపోతున్న శరీరం అతని చేతులకు తగలగానే విక్రమ్లో ఆందోళన మొదలైంది. పల్లవి, ఏమైంది అంటూ ఆమెను మెల్లగా సోఫాలో పడుకోబెట్టాడు. ఆదిత్యను పిలిచి వెంటనే డాక్టర్ని పిలిపించాడు. డాక్టర్ వచ్చి చెక్ చేసి విపరీతమైన స్ట్రెస్, నిద్రలేమి వల్లే ఈ జ్వరం వచ్చిందని, 2 రోజులు కంప్లీట్ రెస్ట్ అవసరమని చెప్పాడు.
ఆమె పడుతున్న కష్టం చూసి కూడా తాను కఠినంగా ప్రవర్తించానని విక్రమ్కు మొదటిసారి గిల్టీగా అనిపించింది. ఒక ఆడపిల్ల తన ఆత్మగౌరవం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేసిన తీరు అతని మనసులో చెరగని ముద్ర వేసింది. పల్లవిని ఆఫీస్ క్యాబ్లో ఇంటికి జాగ్రత్తగా పంపించే ఏర్పాట్లు చేశాడు విక్రమ్. 2 రోజులు గడిచాయి. పల్లవి జ్వరం తగ్గి మళ్ళీ ఆఫీస్కు వచ్చింది. విక్రమ్ పల్లవి పట్ల కొంచెం సానుకూలంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. మునుపటి అంత కఠినత్వం అతనిలో లేదు. సరిగ్గా అదే సమయంలో విక్రమ్కి గోదావరి ప్రాజెక్ట్ చైర్మన్ విశ్వనాథం గారి దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. నమస్కారం విక్రమ్ బాబు, మన ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ అన్ని పల్లవి అమ్మాయి పంపించింది. చాలా చక్కగా అన్ని వివరించింది. వచ్చే వారం మంచి ముహూర్తం ఉంది. మన ప్రాజెక్టుకి భూమి పూజ చేయాలని నిర్ణయించాం. ఆ పూజకు మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పారు విశ్వనాథం గారు. విక్రమ్కు పల్లెటూర్లు అంటే అస్సలు ఇష్టముండదు. ఆ మట్టి, ఆ వాతావరణం అతనికి పడదు. సారీ అండి, నాకు వేరే మీటింగ్స్ ఉన్నాయి. మా వైస్ ప్రెసిడెంట్ని పంపిస్తాను అని తప్పించుకోబోయాడు. కానీ విశ్వనాథం గారు ఊరుకోలేదు. అది ఎలా కుదురుతుందండి? కంపెనీ సీఈఓ అయినా మీరే స్వయంగా వచ్చి తొలి ఇటుక వేయాలి. అది మా సాంప్రదాయం. మీతో పాటు ఆ పల్లవి అమ్మాయిని కూడా తీసుకురండి. ఆమె చేతుల మీదుగా ఇక్కడి రైతులకు చెక్కులు ఇప్పిద్దాం. మీరు రాకపోతే ఈ ప్రాజెక్ట్ ఆపేస్తాను అని బెదిరింపు ధోరణిలో ప్రేమగా చెప్పారు. ఇక చేసేది లేక విక్రమ్ సరేనని ఒప్పుకున్నాడు. ఆ ఫోన్ కాల్ కట్ చేయగానే ఆదిత్యను పిలిచి, ఆదిత్య, వచ్చే వారం మనం రాజువారం వెళ్తున్నాం. భూమి పూజ ఏర్పాట్లు చూసుకో. పల్లవికి కూడా ఇన్ఫార్మ్ చెయ్యి అని చెప్పాడు. ఆదిత్య బయటకు వచ్చి పల్లవికి ఈ విషయం చెప్పాడు. పల్లవి, నెక్స్ట్ వీక్ మనం గోదావరి జిల్లా రాజవరం వెళ్తున్నాం. సార్తో పాటు నువ్వు కూడా రావాలని విశ్వనాథం గారు చెప్పారు అన్నాడు. రాజావరం తన సొంత ఊరు. తన తండ్రి పూజారిగా ఉన్న గుడి, తాను పెరిగిన పచ్చని పొలాలు. ఆ పేరు వినగానే పల్లవి గుండెల్లో ఒకవైపు ఆనందం, మరోవైపు తీవ్రమైన భయం. తన జీవితాన్ని నాశనం చేసిన, తను దేవుడు సాక్షిగా భర్తగా అంగీకరించిన ఆ మృగాన్ని ఇప్పుడు తన పవిత్రమైన ఊరికి తీసుకువెళ్ళాలా? ఒకవేళ తన తల్లిదండ్రులు చూస్తే పరిస్థితి ఏంటి? తనలోని నిజం ఎక్కడ బయటపడుతుందో అన్న భయం పల్లవిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కానీ విధి ఇద్దరిని మళ్ళీ ఒకే దారిలో నడిపిస్తుంది. విక్రమ్ మొదటిసారి తన పల్లెటూరికి వెళ్తున్నాడు. ఆ పల్లెటూరి స్వచ్ఛత విక్రమ్లోని కఠినాత్ముడిని మారుస్తుందా? పల్లవి తన ఊర్లో విక్రమ్కు ఏ విధంగా ఆతిథ్యం ఇవ్వబోతుంది? తన సొంత ఊర్లో పల్లవి ఎదుర్కోబోయే కొత్త సవాళ్లు ఏమిటి? ఉదయం 6 గంటలు. హైదరాబాద్ మహానగరం ఇంకా పూర్తిగా నిద్రలేవలేదు. ఒక ఖరీదైన ల్యాండ్ రోవర్ కారు జాతీయ రహదారి మీద వేగంగా దూసుకుపోతుంది. వెనక సీట్లో విక్రమ్ తన ల్యాప్టాప్లో ఏదో ముఖ్యమైన ఫైల్స్ చూసుకుంటూ బిజీగా ఉన్నాడు. ముందు సీట్లో డ్రైవర్ పక్కన పల్లవి కూర్చుని ఉంది. ఆమె పక్కన ఆదిత్య ఉన్నాడు. కారులో వాతావరణం అంతా నిశ్శబ్దంగా ఉంది. ఏసీ చల్లదనం శరీరానికి తగులుతున్న పల్లవి గుండెల్లో మాత్రం అగ్నిపర్వతం రగులుతుంది. తన సొంత ఊరు రాజావరానికి ప్రయాణం అవ్వడం ఆమెకు ఎప్పుడు ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం. కానీ ఈరోజు ఆమె కళ్ళల్లో ఆనందం లేదు, భయం ఉంది. తను ఎవ్వరికి భయపడి ఏ నిజాన్ని దాచడానికి ఆ పల్లెటూరి వాతావరణాన్ని వదిలి హైదరాబాద్కు వచ్చిందో, ఇప్పుడు అదే నిజాన్ని, తన జీవితాన్ని నాశనం చేసిన ఆ కఠినాత్ముడిని తనతో పాటే తన ఊరికి తీసుకెళ్తుంది. దేవుడా, నాకెందుకింత పరీక్ష? ఒకవేళ మా నాన్నగారికి ఈయన ఎవరో తెలిస్తే, ఆ రోజు ఆశ్రయం రిసార్ట్లో నా జీవితం నాశనం చేసిన వాడు ఇతనే అని తెలిస్తే ఆయన తట్టుకోగలరా? అసలు విక్రమ్ లాంటి అహంకారి నా ఊరి మనుషులతో, మా నాన్నతో ఎలా ప్రవర్తిస్తాడో అన్న ఆలోచనలు పల్లవిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కారు అద్దంలో నుంచి బయటకు చూస్తున్న ఆమె కళ్ళ వెంట తెలియకుండానే కన్నీళ్లు జారుతున్నాయి. ఎవ్వరు చూడకుండా తన చున్నీతో నెమ్మదిగా కళ్ళు తుడుచుకుంది పల్లవి. మరోవైపు విక్రమ్కు ఈ ప్రయాణం ఏమాత్రం ఇష్టం లేదు. అతనికి పల్లెటూర్లు అంటే మట్టి, మురికి, మూఢనమ్మకాలు అనే ఒక బలమైన అభిప్రాయం ఉంది. కేవలం ఆ 100 కోట్ల గోదావరి ప్రాజెక్ట్ డీల్ కోసం, ఆ విశ్వనాథం గారి పంతం కోసమే అతను ఈ ప్రయాణం చేస్తున్నాడు. ల్యాప్టాప్ మూసేసి ఒకసారి విక్రమ్ ముందు సీట్లో కూర్చున్న పల్లవి వైపు చూశాడు. ఆమె తల కిటికీ వైపు వాల్చి శూన్యంలోకి చూస్తుంది. నిన్నటి దాకా ఆఫీస్లో ఒక బాధ్యత గల ఎంప్లాయీగా, తన నిర్ణయాన్నే ధిక్కరించిన ధైర్యశాలిగా కనిపించిన పల్లవిలో ఈరోజు ఏదో తెలియని బెదురు కనిపిస్తుంది. ఆమె భుజాలు కుంచించుకుపోయాయి. ఎవరికో భయపడుతున్నట్లుగా ఉంది. ఈ అమ్మాయిలో ఎన్ని కోణాలున్నాయి?
అసలు ఈమెకు ఏమైంది అని విక్రమ్ మనసులో ఒక్క క్షణం అనుకున్నా. వెంటనే తన ఇయర్ పాడ్స్ పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. మధ్యాహ్నం 12 గంటల సమయం. కారు గోదావరి నది వంతెన మీదకు చేరుకుంది. కింద పారే గోదావరి గలగలలు, చుట్టూ పచ్చని కొబ్బరి తోటలు, స్వచ్ఛమైన గాలి. రాజావరం ఊరి పొలిమేరల్లోకి అడుగు పెడుతుండగానే మనసుకు ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది. విక్రమ్ కళ్ళు తెరిచి బయటకు చూశాడు. అతనెప్పుడు ఇంత పచ్చదనాన్ని, ఇంత స్వచ్ఛమైన వాతావరణాన్ని చూడలేదు. కాంక్రీట్ జంగల్లో పెరిగిన అతనికిదొక కొత్త ప్రపంచంలా అనిపించింది. కారు అద్దం దించి గట్టిగా శ్వాస పీల్చుకున్నాడు. ఆ మట్టి వాసన అతని ఒత్తిడిని కొంతవరకు తగ్గించింది. కారు ప్రాజెక్ట్ సైట్ దగ్గరకు చేరుకోగానే అక్కడ ఒక పండగ వాతావరణం కనిపించింది. ఊరి జనమంతా అక్కడే ఉన్నారు. పెద్ద పందిరి వేశారు. బ్రాహ్మణులు వేద మంత్రాలు చదువుతున్నారు. విశ్వనాథం గారు స్వయంగా వచ్చి విక్రమ్ కారు తలుపు తీశారు. విక్రమ్ కిందకు దిగగానే పెద్ద పూలమాల తీసుకువచ్చి అతని మెడలో వేశారు. డోలు సన్నాయి మేళాలతో ఘన స్వాగతం పలికారు. విక్రమ్కి ఇదంతా చాలా చిరాకుగా ఉంది. ఏంటి ఈ నాన్సెన్స్? జస్ట్ ఒక సైన్ చేసి కొబ్బరికాయ కొట్టడానికి ఇంత డ్రామా అవసరమా అని మనసులో విసుక్కున్నాడు. కానీ విశ్వనాథం గారి కోసం బలవంతంగా నవ్వుతూ లోపలికి నడిచాడు. పల్లవి నెమ్మదిగా కారు దిగి గుంపులో కలిసిపోయింది. తన ఊరి జనం ఎక్కడ తనను గుర్తుపడతారో అన్న భయంతో ముఖం కాస్త కవర్ చేసుకొని నిలబడింది. విశ్వనాథం గారు విక్రమ్ను వేదిక మీదకు తీసుకెళ్లారు. విక్రమ్ బాబు, మా గోదావరి జిల్లా ఆతిథ్యం అంటే ఇలాగే ఉంటుంది. మీరు ఈ ఊరికి కొత్త వెలుతురు తీసుకువస్తున్నారు. అందుకే ఈ ఊరి జనం మిమ్మల్ని దేవుడిలా చూస్తున్నారు అని ఎంతో ఆప్యాయంగా చెప్పారు. విక్రమ్ చిరునవ్వు చిందిస్తూనే, థ్యాంక్ యూ విశ్వనాథం గారు. మనం ఫార్మాలిటీస్ పూర్తి చేసి వర్క్ స్టార్ట్ చేద్దాం. నాకు ముంబైలో అర్జెంట్ మీటింగ్ ఉంది అన్నాడు. అలాగే బాబు, కానీ ముందుగా మన ఊరి రామాలయంలో స్వామివారి దర్శనం చేసుకుని అక్కడ పండితుల ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే ఇక్కడ భూమి పూజ మొదలుపెట్టాలి. అది మా ఆనవాయితీ అని చెప్పారు విశ్వనాథం గారు. గుడికి వెళ్ళడం అనగానే విక్రమ్కి ఇంకా కోపం వచ్చింది. అతనికి దేవుడు, భక్తి అంటే నమ్మకం లేదు. కానీ ఇప్పుడు కాదనలేని పరిస్థితి. సరేనని అయిష్టంగానే తల ఊపాడు. పల్లవికి ఈ మాట వినగానే గుండె ఆగినంత పనయింది. ఆ రామాలయంలోనే తన తండ్రి రామానందం గారు ప్రధాన అర్చకుడు. ఇప్పుడు విక్రమ్ నేరుగా తన తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు. తన ఉద్యోగం గురించి, తన పరిస్థితి గురించి తండ్రికి ఎలా చెప్పాలో పల్లవికి అర్థం కావడం లేదు. విక్రమ్, విశ్వనాథం గారు, ఇతర ముఖ్య నాయకులు అందరూ గుడికి చేరుకున్నారు. పల్లవి ఆదిత్య వెనకాల దాక్కుంటూ నెమ్మదిగా నడుస్తుంది. ఆ రామాలయం చాలా పురాతనమైనది. ప్రశాంతమైన వాతావరణం, అగరబత్తీల సువాసనలతో ఆ ప్రదేశం అంతా ఆధ్యాత్మికతతో నిండి ఉంది. గుడి గర్భగుడిలో రామానందం గారు కళ్ళు మూసుకొని భక్తి శ్రద్ధలతో స్వామివారికి హారతి ఇస్తున్నారు. ఆ మంత్రోచ్చారణలు వింటుంటే విక్రమ్లో తెలియని ఒక ప్రకంపన మొదలైంది. అతనెప్పుడు ఇలాంటి అనుభూతిని పొందలేదు. పూజ పూర్తయిన తర్వాత రామానందం గారు హారతి పళ్ళెం తీసుకుని బయటకు వచ్చారు. విశ్వనాథం గారు విక్రమ్ను పరిచయం చేశారు. పంతులు గారు, వీరే విక్రమ్ గారు, మన ప్రాజెక్ట్కి కారకులు, సిటీలో పెద్ద కోటీశ్వరులు అని చెప్పారు. రామానందం గారు చిరునవ్వుతో విక్రమ్కు హారతి ఇచ్చి తీర్థం పోశారు. విక్రమ్ అయిష్టంగానే తీసుకున్నాడు. చాలా సంతోషం బాబు, మీ వల్ల ఈ ఊరి రైతుల బతుకులు మారబోతున్నాయి. స్వామివారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి అంటూ ఆశీర్వదించారు రామానందం గారు. అప్పుడే ఆయన చూపులు వెనకాల తలదించుకొని నిలబడి ఉన్న పల్లవి మీద పడ్డాయి. తన కూతురుని ఆ గుంపులో చూసేసరికి రామానందం గారు ఆశ్చర్యపోయారు. అమ్మ పల్లవి, నువ్వేంటమ్మా ఇక్కడ? హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నానని చెప్పావు. ఎప్పుడొచ్చావు అంటూ ఎంతో ఆప్యాయంగా ముందుకు వచ్చారు. ఆ మాట వినగానే విక్రమ్ ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశాడు. విశ్వనాథం గారు, ఆదిత్య అందరూ పల్లవి వైపు చూస్తున్నారు. పల్లవికి ఇక దారి లేక తలెత్తి తన తండ్రి వైపు చూసింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ముందుకు వచ్చి తండ్రి కాళ్లకు నమస్కారం చేసింది. నాన్న, నేను పనిచేసేది వీరి కంపెనీలోనే. ఈ ప్రాజెక్ట్ కోఆర్డినేట్గా నన్నే పంపించారు అని వణుకుతున్న గొంతుతో చెప్పింది. రామానందం గారి ఆనందానికి అవధులు లేవు. అలాగా అమ్మ, ఎంత అదృష్టం. మా అమ్మాయి మీ కంపెనీలోనే పనిచేస్తుందని నాకు తెలియదు విక్రమ్ బాబు. తను చాలా అమాయకురాలు. ఏదైనా తప్పులు చేస్తే మీరే క్షమించి దారిలో పెట్టాలి అని విక్రమ్తో ఎంతో వినయంగా చెప్పారు రామానందం గారు. విక్రమ్కి ఒక్క క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నిన్న మీటింగ్లో తనను ఎదిరించి నిలబడిన ఆ ఫైర్ బ్రాండ్ పల్లవి ఈ పల్లెటూరి పూజారి కూతురా?
ఇంత చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయికి వందల కోట్ల అధిపతి అయినా తనను ఎదిరించే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? విక్రమ్‌కు పల్లవి మీద ఉన్న అభిప్రాయం ఒక్కసారిగా మారిపోయింది. ఆమెను అణగదొక్కాలని తను అనుకున్నాడు కానీ, ఆమె వెనక ఇంతటి అమాయకమైన, స్వచ్ఛమైన కుటుంబం ఉందని అతనికి తెలియదు. పర్లేదు పంతులు గారు, పల్లవి చాలా టాలెంటెడ్. మా ప్రాజెక్ట్‌కి ఆమె చాలా హెల్ప్ చేస్తుంది అని మొదటిసారి పల్లవి గురించి పాజిటివ్‌గా మాట్లాడాడు విక్రమ్. ఆ మాట విక్రమ్ నోటి నుంచి వస్తుంటే పల్లవికి నమ్మశక్యంగా అనిపించలేదు. తన తండ్రి సంతోషం కోసం అతను అలా అబద్ధం ఆడాడా? లేక నిజంగానే తన పనిని గుర్తించాడా అని ఆమెకు అర్థం కాలేదు. భూమి పూజ కార్యక్రమం ఎంతో ఘనంగా పూర్తయింది. రైతులందరికీ పల్లవి చేతుల మీదుగా విక్రమ్ అడ్వాన్స్ చెక్కులు పంపిణీ చేశాడు. పల్లవి తన ఊరి జనం ముందు ఇంత పెద్ద స్థాయిలో నిలబడడం రామానందం గారికి గర్వంగా అనిపించింది. కార్యక్రమం ముగిసిన తర్వాత అందరూ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. రామానందం గారు విక్రమ్ దగ్గరకు వచ్చారు. విక్రమ్ బాబు, ఒక చిన్న మనవి. మీ ప్రాజెక్ట్ పనులు అన్నీ పూర్తయ్యాయి కదా? ఈరోజు మధ్యాహ్నం భోజనం మా ఇంట్లోనే చేయాలి. మా అమ్మాయికి అన్నం పెడుతున్న సమస్తకు అధిపతి మీరు. మీరు మా ఇంటికి వస్తే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది అని 2 చేతులు జోడించి అడిగాడు. విక్రమ్‌కు ఇలాంటివి నచ్చవు. అతనికి 5 స్టార్ హోటల్స్‌లో భోజనం చేయడం అలవాటు. ఒక చిన్న పూజారి ఇంట్లో నేల మీద కూర్చొని భోజనం చేయడం తన స్టేటస్‌కి సరిపోదని అతని భావన. సారీ పంతులు గారు, నాకు ముంబైలో వర్క్ ఉంది. మేము అర్జెంటుగా బయలుదేరాలి. ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాం అని సున్నితంగా తిరస్కరించబోయాడు. కానీ విశ్వనాథం గారు కల్పించుకున్నారు. అదేంటి విక్రమ్ గారు, మన ఊరి గుడి పూజారి గారు స్వయంగా ఆహ్వానిస్తే కాదనకూడదు. అది మన గోదావరి సంప్రదాయం కాదు. మీరు ఒక్క అరగంట పాటు వాళ్ళ ఇంట్లో భోజనం చేసి అప్పుడు బయలుదేరండి. ప్లీజ్ నా మాట కాదనకండి అని పట్టుబట్టారు. విశ్వనాథం గారిని కాదనలేక విక్రమ్ అయిష్టంగానే తల ఊపాడు. పల్లవికి మాత్రం గుండెల్లో వణుకు మొదలైంది. తన తండ్రి ఆప్యాయతను విక్రమ్ ఎలా స్వీకరిస్తాడో, ఒకవేళ ఇంట్లో ఏమైనా తప్పుగా ప్రవర్తిస్తే తన తల్లిదండ్రుల పరువు ఏమవుతుందో అన్న భయం ఆమెను పట్టి పీడిస్తుంది. నా జీవితాన్ని నాశనం చేసిన రాక్షసుడికి మా ఇంట్లో ఆతిథ్యమా? విధి నాతో ఎంత క్రూరమైన ఆట ఆడుతుంది అని మనసులో కుమిలిపోతూనే అందరితో పాటు ఇంటికి బయలుదేరింది పల్లవి. రామానందం గారి ఇల్లు చాలా చిన్నది, కానీ ఎంతో శుభ్రంగా పచ్చదనంతో నిండి ఉంది. ముందు పెంకుటిల్లు, మధ్యలో చిన్న తులసి కోట, పశువుల పాక. విక్రమ్ తన కారు దిగి ఆ ఇంటి లోపలికి వస్తుంటే అతనికి ఏదో వేరే లోకంలోకి వచ్చినట్లు అనిపించింది. పల్లవి తల్లి పార్వతమ్మ గారు గుమ్మం దగ్గర నిలబడి విక్రమ్కు హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించారు. విక్రమ్కు ఈ మర్యాదలు చాలా వింతగా ఉన్నాయి. తన సొంత తల్లిదండ్రులే బిజినెస్ పనుల్లో పడి తనను పట్టించుకోలేదు. అలాంటిది పరిచయం లేని ఒక పల్లెటూరి మహిళ తనను కొడుకులా చూస్తూ హారతి ఇవ్వడం అతని మొండి మనసును ఎక్కడో తాకింది. లోపల హాల్లో చాపలు వేసి భోజనానికి ఏర్పాట్లు చేశారు. విక్రమ్కి నేల మీద కూర్చోవడం రాదు. చాలా ఇబ్బంది పడుతూనే కూర్చున్నాడు. అతని పక్కన ఆదిత్య, విశ్వనాథం గారు కూర్చున్నారు. అరటి ఆకులు వేసి అందులో రకరకాల వంటకాలు వడ్డించడం మొదలుపెట్టారు పార్వతమ్మ గారు. పల్లవి వంటగదిలో నుంచి వస్తువులు తీసుకువచ్చి ఇస్తుంటే ఆమె కళ్ళు విక్రమ్ పైనే ఉన్నాయి. ఎక్కడ అతను కోపగించుకుంటాడో, ఎక్కడ భోజనం బాగాలేదని విసిరేస్తాడో అని ఆమె ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చూస్తుంది. బాబు, మాది పేద ఇల్లు. మీ పెద్దలకి తగిన భోజనం మేము పెట్టలేకపోవచ్చు. కానీ నా కూతురుని ఆదరిస్తున్న మీకు నా చేతులతో వండిన ఈ కాసింత అన్నం ప్రేమతో పెడుతున్నాను. దయచేసి స్వీకరించండి అని ఎంతో వినయంగా చెప్పారు పార్వతమ్మ గారు. ఆ మాటలు విక్రమ్ గుండెల్లోకి నేరుగా వెళ్ళాయి. అతను వడ్డించిన భోజనం ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. 5 స్టార్ హోటల్స్లో దొరికే వందల రకాల వంటకాల కంటే ఈ భోజనం అమృతంలా అనిపించింది విక్రమ్కి. అందులో స్వచ్ఛత ఉంది, ప్రేమ ఉంది, ఒక తల్లి ఆప్యాయత ఉంది. తను ఎప్పుడూ అనుభవించని మాతృప్రేమ ఆ వంటలో అతనికి తెలిసింది. తెలియకుండానే విక్రమ్ కళ్ళలో ఒక చిన్న తడి. కళ్ళు మూసుకొని ఆ భోజనాన్ని ఎంతో ఆస్వాదిస్తూ తిన్నాడు. పల్లవికి ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎప్పుడు చిరాకు పడే విక్రమ్ ఇంత ప్రశాంతంగా కింద కూర్చొని భోజనం చేయడం ఆమె ఊహించలేదు. విక్రమ్ భోజనం చేస్తూ పక్కకు తిరిగి పల్లవిని చూశాడు. ఆ ఇంటి వాతావరణంలో తల్లిదండ్రుల మధ్య ఆమె ముఖంలో ఒక అమాయకత్వం, ఒక స్వచ్ఛత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముంబైలో తాను చేసిన ఏ అమ్మాయిలోనూ ఇలాంటి స్వచ్ఛత లేదు. ఇంత మంచి కుటుంబం నుంచి వచ్చిన ఈ అమ్మాయి నాతో ఎందుకు అంత కఠినంగా వ్యవహరిస్తుంది? ఆ రోజు రాత్రి కరెంటు పోయినప్పుడు నన్ను చూసి ఎందుకు అంతలా వణికిపోయింది అన్న ప్రశ్నలు
విక్రమ్ మెదడును తొలిచేస్తున్నాయి. భోజనం పూర్తయిన తర్వాత అందరూ బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. విక్రమ్ చేతులు కడుక్కోవడానికి వెనకవైపు ఉన్న కుళాయి దగ్గరకు వెళ్ళాడు. చేతులు కడుక్కొని తిరిగి వస్తుండగా పక్కనే ఉన్న పల్లవి గది కిటికీ తెరిచి ఉంది. అనుకోకుండా విక్రమ్ చూపు ఆ గదిలోకి వెళ్ళింది. అది చాలా సాధారణమైన గది. గోడల మీద దేవుడి పటాలు, కొన్ని పుస్తకాలు ఉన్నాయి. కానీ ఆ గోడలకు తగిలించి ఉన్న ఒక ఫోటో విక్రమ్ అడుగులను ఆపేసింది. అది 6 నెలల క్రితం స్వాతి పెళ్లిలో తీసుకున్న ఫోటో. ఆశ్రయం రిసార్ట్ దగ్గర రాత్రిపూట విద్యుత్ దీపాల వెలుతురులో పల్లవి ఎంతో అందంగా నవ్వుతూ దిగిన ఫోటో అది. ఆ ఫోటో చూడగానే విక్రమ్ మెదడు మొద్దుబారిపోయింది. ఆశ్రయం రిసార్ట్. 6 నెలల క్రితం తను రాహుల్ మోసాన్ని తట్టుకోలేక పీకల దాకా తాగి పడిపోయిన అదే రిసార్ట్. తన జీవితంలో అత్యంత భయంకరమైన రాత్రి గడిపిన అదే ప్రదేశం. పల్లవికి ఆ రిసార్ట్లో పనేంటి? 6 నెలల క్రితం తను అక్కడే ఉందా? తను ఆ రోజు రాత్రి కరెంటు పోయినప్పుడు నన్ను చూసి భయపడింది. అంటే నా చేతుల్లో ఆ రాత్రి నలిగిపోయింది. విక్రమ్కు ఊపిరి ఆడలేదు. గుండెల్లో నుంచి ఒక పెద్ద అగ్నిపర్వతం బద్దలైనట్లు అయ్యింది. తను చేసిన అది పెద్ద పాపం. ఒక మృగంలా తను వ్యవహరించిన తీరు, ఆ రాత్రి చీకట్లో తన కౌగిలిలో నలిగిపోయి కన్నీరు పెట్టిన ఆ స్వచ్ఛమైన ఆత్మ పల్లవినా? కోట్లు పెట్టి కొనలేని ఒక పవిత్రమైన ప్రాణాన్ని తాను తన మత్తులో నాశనం చేశాడా? విక్రమ్ చేతులు వణకడం మొదలుపెట్టాయి. ముఖమంతా చెమటలు పట్టాయి. నేల మీద నిలబడలేకపోయాడు. తన కళ్ళు ముందు ఉన్న పల్లవి తల్లిదండ్రుల నమ్మకం, వారి ఆప్యాయత ఇప్పుడు అతన్ని సూదుల్లా పొడుస్తున్నాయి. ఒక రాక్షసుడు లాంటి వాడికి దేవుడు దర్శనం అయినట్లు, తన తప్పుకు సాక్ష్యం ఎదురుగా నిలబడినట్లు విక్రమ్కు అనిపిస్తుంది. ఇప్పుడు విక్రమ్ ఏం చేయబోతున్నాడు? నిజం తెలుసుకున్న ఆ కఠినాత్ముడి మనసు ఎలా మారబోతుంది? పల్లవి పోరాటానికి ఇది ముగింపా లేక కొత్త మలుపా? ప్రతి ప్రశ్నకు ఇప్పుడు అతనికి సమాధానం దొరికింది. ఒక రాక్షసుడిలా తాను ఆమె శరీరాన్ని, ఆత్మను గాయపరిచాను అన్న నిజం విక్రమ్ను నిలువున దహించి వేస్తుంది. అప్పుడే లోపల నుండి రామానందం గారి గొంతు వినిపించింది. విక్రమ్ బాబు, చేతులు కడుక్కోవడం అయిపోయిందా? రండి బాబు, కాస్త విశ్రాంతి తీసుకుందురు. ఆ గొంతు వినగానే విక్రమ్ ఉలిక్కిపడ్డాడు. తన కళ్ళ ముందు అమాయకంగా, ఎంతో ఆప్యాయంగా కనిపిస్తున్న ఆ తల్లిదండ్రులను చూసే ధైర్యం అతనికి లేదు. వీళ్ళ కూతురి ప్రాణాన్ని, వీళ్ళ పరువుని బలి తీసుకున్నది నేనే అని తెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు పెట్టిన అన్నం నా గొంతులో ఎలా దిగింది అని తనను తాను అసహించుకున్నాడు. ముఖమంతా చెమటలు పట్టాయి. నేల మీద నిలబడలేక గోడను ఆసరగా పట్టుకున్నాడు. విక్రమ్ అతి కష్టం మీద నడుచుకుంటూ ముందు గదిలోకి వచ్చాడు. అతని ముఖం పాలిపోయి ఉంది. కళ్ళు ఎర్రబడ్డాయి. విక్రమ్ను అలా చూడగానే పల్లవికి భయం వేసింది. భోజనం నచ్చలేదా? ఎవరైనా ఏమైనా అన్నారా? ఎందుకు ఇలా కనిపిస్తున్నాడు అని ఆమె మనసులో 100 ప్రశ్నలు మెదిలాయి. ఏమైంది విక్రమ్ బాబు? ఒంట్లో బాగోలేదా? ముఖం అలా పాలిపోయిందేంటి అని కంగారుగా అడిగింది పార్వతమ్మ గారు. విక్రమ్ ఆమె కళ్ళలోకి చూడలేక తల దించుకున్నాడు. ఏం లేదు, ముంబై నుండి ఒక అర్జెంట్ కాల్ వచ్చింది. అక్కడ మా ఫ్యాక్టరీలో చిన్న యాక్సిడెంట్ జరిగిందట. నేను వెంటనే బయలుదేరాలి. ఆదిత్య, కారు రెడీ చెయ్యి అని కంగారుగా అబద్ధం చెప్పి బయటకు అడుగులు వేశాడు. ఆదిత్యకు ఏమీ అర్థం కాలేదు. కానీ బాస్ ఆర్డర్ కదా అని వెంటనే కారు తీశాడు. రామానందం గారు, విశ్వనాథం గారు విక్రమ్ వెనకాలే బయటకు వచ్చారు. అయ్యో, అప్పుడే వెళ్ళిపోతున్నారా? కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు అని బాధపడ్డారు రామానందం గారు. సారీ పంతులు గారు, పరిస్థితి బాగాలేదు, నేను వెళ్ళాలి అంటూ కారు వైపు నడిచాడు విక్రమ్. వెళ్తూ వెళ్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. గుమ్మం దగ్గర తల దించుకొని నిలబడి ఉంది పల్లవి. ఆమె కట్టుబొట్టు, ఆమె అమాయకత్వం, ఆమె స్వచ్ఛత అన్నీ ఇప్పుడు విక్రమ్ను వెక్కిరిస్తున్నట్లు అనిపించాయి. నన్ను క్షమించు పల్లవి అని మనసులోని అనుకుంటూ వేగంగా కారులో కూర్చున్నాడు. కారు అక్కడి నుంచి దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయింది. పల్లవికి పెద్ద గండం గట్టెక్కినట్లు అనిపించింది. విక్రమ్ ఎవరితోనూ గొడవ పడకుండా, తన తల్లిదండ్రులను అవమానించకుండా వెళ్ళిపోవడం ఆమెకు ప్రాణం లేచి వచ్చినట్లు అయింది. కానీ అతను వెళ్ళేటప్పుడు తన వైపు చూసిన ఆ చూపు ఆమెకు అర్థం కాలేదు. అందులో కోపం లేదు, అహంకారం లేదు, కానీ ఏదో తెలియని బాధ, ఒక రకమైన అపరాధ భావం కనిపించాయి. అతనికి ఏమైంది? ఉన్నట్టుండి ఎందుకు అలా ప్రవర్తించాడు అని ఆలోచనలో పడింది పల్లవి. రాజావరం దాటి జాతీయ రహదారి మీద కారు వేగంగా వెళ్తుంది. కారులో పూర్తి నిశ్శబ్దం. విక్రమ్ వెనక సీట్లో కళ్ళు మూసుకొని తల వెనక్కి వాల్చి ఉన్నాడు. కానీ అతని మెదడు మాత్రం ప్రశాంతంగా లేదు. 6 నెలల క్రితం జరిగిన సంఘటన ప్రతి క్షణం అతన్ని చిత్రహింసలు పెడుతోంది. నేనెంత నీచుడిని?
రాహుల్ మోసం చేస్తే ఆ కోపాన్ని, ఆ మత్తును ఏ పాపం ఎరుగని ఒక పల్లెటూరి అమ్మాయి మీద చూపించానా? ఆమె ప్రాధేయపడినా కరుణించకుండా మృగంలా ప్రవర్తించానా? ఇంత జరిగిన ఆ అమ్మాయి నా కంపెనీకి వచ్చి నా కిందే పనిచేస్తూ నన్ను ఎదురిస్తూ నిలబడిందంటే ఆమె గుండెల్లో ఎంత బాధ దాగుందో కదా! మొన్న మీటింగ్‌లో ధర్మం గురించి అంత గట్టిగా మాట్లాడిందంటే నేను చేసిన అధర్మానికి బహుశా నన్ను ప్రశ్నించడానికే ఆఫీస్‌లో అడుగుపెట్టి ఉంటుందా? విక్రమ్ గుండెలు బరువెక్కాయి. అతనికి డబ్బంటే అహంకారం, మనుషులంటే చులకన. కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేంత రాక్షసుడు మాత్రం కాదు. తెలియక చేసిన ఆ తప్పు ఇప్పుడు అతన్ని కుంగదీస్తుంది. కళ్ళు మూసుకుంటే పల్లవి భయంతో ఏడుస్తున్న ముఖం, కళ్ళు తెరిస్తే ఆమె తల్లిదండ్రులు చూపెట్టిన ఆప్యాయత అతన్ని వెంటాడుతున్నాయి. సార్, ముంబై ఫ్యాక్టరీలో ఏమైంది? అంతా ఓకేనా అని మెల్లగా అడిగాడు డ్రైవింగ్ చేస్తున్న ఆదిత్య. జస్ట్ షటప్ ఆదిత్య, డ్రైవ్ సైలెంట్లీ అని గట్టిగా అరిచాడు విక్రమ్. ఆదిత్య సైలెంట్ అయిపోయాడు. ఆ రాత్రంతా విక్రమ్కు నిద్ర పట్టలేదు. హోటల్ గదిలో అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. తన జీవితంలో మొదటిసారి ఒక తప్పు చేసినందుకు తీవ్రమైన అపరాధ భావం అనుభవిస్తున్నాడు. ఆ మత్తు, ఆ మద్యం అంటేనే ఇప్పుడు అతనికి అసహ్యం వేస్తుంది. ఎప్పుడు చేతిలో ఉండే విస్కీ గ్లాస్ పక్కన పెట్టి కేవలం బ్లాక్ కాఫీ తాగుతూ రాత్రంతా పల్లవి గురించి ఆలోచిస్తున్నాడు. ఆమెకు ఈ నిజం తెలిస్తే నా పరిస్థితి ఏంటి? బహుశా నా వల్లే ఆమె జీవితం ఇలా అయిపోయిందని తెలిసే ఆమె ఈ ఉద్యోగంలో చేరిందా? నాకు ఎలా శిక్ష వేయాలని చూస్తుంది? రేపు నేను ఆమెను ఆఫీస్లో ఎలా ఫేస్ చేయాలి అని పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు. 2 రోజులు గడిచాయి. పల్లవి తన ఊరి నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చింది. యథావిధిగా ఆఫీస్కు చేరుకొని తన డెస్క్ దగ్గర కూర్చుంది. ఆఫీస్లో అందరూ గోదావరి ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు పల్లవిని అభినందిస్తున్నారు. కానీ పల్లవి చూపు మాత్రం విక్రమ్ క్యాబిన్ వైపే ఉంది. గత 2 రోజులుగా విక్రమ్ ఆఫీస్కు రావడం లేదని ఆదిత్య చెప్పాడు. అతనికి ఏమైందోనన్న ఆందోళన పల్లవి మనసులో ఎక్కడో ఒక మూల సన్నగా మొదలయింది. సరిగ్గా 10:30 గంటలకు విక్రమ్ ఆఫీస్కి వచ్చాడు. సూట్ వేసుకున్నాడు. కానీ ముఖంలో ఆ గంభీరత లేదు, ఆ అహంకారం అస్సలు లేదు. కళ్ళు నిద్రలేక ఉబ్బిపోయి ఉన్నాయి. చూపుల్లో ఏదో తెలియని నీరసం. పల్లవి డెస్క్ దాటుకుంటూ వెళ్తున్నప్పుడు మొదటిసారి అతను పల్లవి వైపు చూశాడు. ఆ చూపులో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తుంది. పల్లవి తల దించుకొని తన పని చేసుకుంటుంది. క్యాబిన్లోకి వెళ్ళిన విక్రమ్ ఇంటర్కామ్ తీసి పల్లవికి కాల్ చేశాడు. పల్లవి, కమ్ టు మై క్యాబిన్ అన్నాడు. అతని గొంతులో పదును లేదు, మునపటి ఆ కఠినత్వం లేదు. ఒక విన్నపంలాగా ఉంది. పల్లవి ఫైల్ పట్టుకుని నెమ్మదిగా లోపలికి వెళ్ళింది. విక్రమ్ తన కుర్చీలో నుంచి లేచి నిలబడ్డాడు. క్యాబిన్ కర్టన్స్ అన్నీ క్లోజ్ చేశాడు. డోర్ లాక్ చేశాడు. పల్లవికి భయం వేసింది. ఏంటి డోర్ లాక్ చేస్తున్నారు? ఎప్పుడు ఇలా చేయలేదే అని మనసులో వణుకు పుట్టింది. విక్రమ్ నెమ్మదిగా నడుచుకుంటూ పల్లవి దగ్గరికి వచ్చాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. పల్లవి చేతిలో ఉన్న ఫైల్ వణికిపోయింది. పల్లవి, నీతో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నాకు నిజం కావాలి. అబద్ధం చెప్పొద్దు అన్నాడు విక్రమ్ గంభీరమైన కానీ వణుకుతున్న గొంతుతో. చెప్పండి సార్ అంది పల్లవి భయపడుతూనే. విక్రమ్ ఒక్క క్షణం ఆగి నేరుగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. 6 నెలల క్రితం ఆశ్రయం రిసార్ట్లో రూమ్ నెంబర్ 305లో ఆ రాత్రి నువ్వు ఉన్నావు కదూ? ఆ మాట వినగానే పల్లవి గుండె ఆగిపోయినంత పనైంది. చేతిలో ఉన్న ఫైల్స్ కింద పడిపోయింది. శరీరం అంతా చెమటలు పట్టాయి. కాళ్ళు వణికిపోయాయి. కళ్ళల్లో నుంచి నీళ్లు ధారగా కారడం మొదలయింది. విక్రమ్కు నిజం ఎలా తెలిసింది? తను ఇంతకాలం దాచిన రహస్యం ఎలా బయటపడింది? ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? అతనేం చేయబోతున్నాడు? పల్లవి నోటి వెంట మాట రావడం లేదు. వెనక్కి నెమ్మదిగా అడుగులు వేస్తూ గోడకు ఆనుకొని నిలబడిపోయింది. పల్లవి మౌనం, ఆమె కళ్ళల్లోని కన్నీళ్లే విక్రమ్కు సమాధానం చెప్పేశాయి. విక్రమ్ 2 చేతులతో తల పట్టుకొని అక్కడే నేల మీద కూర్చుండిపోయాడు. ఓ మై గాడ్, నేనంత పని చేశాను. ఆ చీకటి గదిలో, ఆ మత్తులో నా చేతుల్లో నలిగిపోయింది నువ్వేనా పల్లవి? నీ జీవితాన్ని నాశనం చేసింది నేనేనా? ఎందుకు పల్లవి ఇన్ని రోజులు నా కళ్ళెదుటే ఉంటూ నాకెందుకు ఈ నిజం చెప్పలేదు? నన్నెందుకు నిలదీయలేదు? ఎందుకు నన్ను శిక్షించలేదు? అని చిన్న పిల్లాడిలా బోరున విలపించడం మొదలుపెట్టాడు విక్రమ్. తన అహంకారాన్ని, తన స్టేటస్ను పక్కన పెట్టి ఒక కోటీశ్వరుడు తన కాళ్ళ ముందు పడి ఏడుస్తుంటే పల్లవికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక రకంగా ఆ క్షణం కోసం ఆమె ఇన్ని రోజులు ఎదురుచూసింది. తనను గాయపరిచిన వాడు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడాలన్నదే ఆమె లక్ష్యం. కానీ ఇప్పుడు విక్రమ్ ఏడుస్తుంటే ఆమెకు ఎక్కడో చిన్న బాధ కలుగుతుంది. పల్లవి కళ్ళు తుడుచుకొని ధైర్యం కూడగట్టుకొని మాట్లాడడం మొదలుపెట్టింది. అవును సార్, ఆ రాత్రి మీ గదిలోకి వచ్చింది నేనే. నా స్నేహితురాలి పెళ్లి పనుల్లో అలసిపోయి
పొరపాటున 3వ అంతస్తుకు వచ్చాను. మీ గదిలో ఏవో వస్తువులు పలుకుతుంటే కాపాడదామని వచ్చాను. కానీ మీలోని మృగం నా స్వచ్ఛతను, నా క్యారెక్టర్ను, నా జీవితాన్ని బలి తీసుకుంది అని పల్లవి గొంతులో ఆగ్రహం, ఆవేదన కట్టలు తెంచుకున్నాయి. విక్రమ్ తల ఎత్తలేకపోయాడు. నన్ను క్షమించు పల్లవి. రాహుల్ చేసిన మోసంతో పిచ్చివాడిలా తాగాను. నేను ఏం చేస్తున్నానో, ఎవరిని తాకుతున్నానో నాకే తెలియని మత్తు అది. నేను కావాలని చేయలేదు. ప్లీజ్ నన్ను క్షమించు. నేను నీకు ఏ శిక్షకైనా సిద్ధమే. నీకు ఎంత డబ్బు కావాలన్నా, నీ జీవితానికి ఎలాంటి సెక్యూరిటీ కావాలన్నా నేను ఇస్తాను. నిన్ను ఈ పరిస్థితికి తెచ్చినందుకు ఐఆమ్ రెడీ టు పే ఎనీ ప్రైస్ అన్నాడు విక్రమ్. ఆ మాట వినగానే పల్లవి కళ్ళల్లో నిప్పులు చెరిగాయి. డబ్బు, మళ్ళీ డబ్బే. ఇతను ఇంకా మారలేదని ఆమెకు అర్థమైంది. డబ్బా? మీరు చేసిన పాపానికి వెలకడుతున్నారా విక్రమ్ గారు? ఒక ఆడపిల్ల కన్యత్వాన్ని కొన్ని కాగితం ముక్కలతో కొనగలరా? నేను నా ప్రాణంగా భావించే నా క్యారెక్టర్ను, నా సాంప్రదాయాన్ని నాశనం చేశారు. దానికి మీరిచ్చే పరిహారం డబ్బా అని గట్టిగా అరిచింది పల్లవి. విక్రమ్ కంగు తిన్నాడు. మరి నేనేం చేయాలి పల్లవి? ఎలా నా తప్పును సరిదిద్దుకోవాలి? నువ్వు ఈ ఆఫీస్లో ఎందుకు జాయిన్ అయ్యావు? నా మీద పగ తీర్చుకోవడానికా, నన్ను జైలుకు పంపడానికా అని అడిగాడు. పల్లవి కన్నీళ్లు తుడుచుకొని విక్రమ్కు ఎదురుగా వెళ్ళి నిలబడింది. పగ తీర్చుకోవడానికి కాదు సార్, నా ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి అంది స్థిరమైన గొంతుతో. విక్రమ్కు అర్థం కాలేదు. ధర్మమా అంటే? అవును సార్, నేను పుట్టి పెరిగిన వాతావరణం వేరు, మీ ప్రపంచం వేరు. పెళ్లికి ముందు పరాయి పురుషుడి స్పర్శ నా దేహానికి తగలకూడదని బతికిన దాన్ని నేను. కానీ ఆ రాత్రి మీ ఇష్టం లేకపోయినా, నా ప్రమేయం లేకపోయినా మీ స్పర్శ నా దేహాన్ని తాకింది. మీ మత్తు నా కన్యత్వాన్ని దోచుకుంది. నా ధర్మం ప్రకారం నా తనువును ముట్టుకున్నవాడే నా పాలిట భర్త. మీరు మంచోడైనా చెడ్డోడైనా, మృగమైన, దేవుడు సాక్షిగా మీరే నా భర్త. ఆ రాత్రి నా దేహం మీ సొంతమయ్యింది. ఇప్పుడు నా జీవితం మీకివ్వడానికి నేను ఇక్కడికి వచ్చాను అని కరాఖండిగా చెప్పింది పల్లవి. పల్లవి చెప్పిన మాటలకు విక్రమ్ మెదడు బ్లాక్ అయిపోయింది. కళ్ళు తేలేశాడు. ఒక అమ్మాయి తనను రేప్ చేసిన వాడినే భర్తగా అంగీకరించడమేంటి? తన తప్పును వెతుక్కుంటూ వచ్చి తన మనసు మార్చి తనతో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకోవడమేంటి? ఇది అతని ఊహకు కూడా అందని ఒక వింతైన భయంకరమైన సత్యం. ఆర్ యు మ్యాడ్ పల్లవి? నీకేమైనా పిచ్చా? నేను నిన్ను రేప్ చేశాను. నేను ఒక రాక్షసుడిని. నన్ను జైల్లో పెట్టాల్సింది పోయి భర్తగా అంగీకరించడమేంటి? నా వల్ల కాదు. నేను పెళ్లి చేసుకోను. నీకు ఈ జీవితం ఇవ్వలేను. కావాలంటే నిన్ను నా కంపెనీ డైరెక్టర్ని చేస్తాను, కోర్టులో రాసిస్తాను. కానీ భర్తను కాలేను అని వెనక్కి తగ్గుతూ భయంగా అన్నాడు విక్రమ్. పల్లవి పెదల మీద ఒక చేదు నవ్వు వాలింది. అలా అయితే నేను నా జీవితాంతం ఇలాగే ఒంటరిగా ఉండిపోతాను విక్రమ్ గారు. వేరొకరికి నా దేహాన్ని, మనసును ఇచ్చి మోసం చేయలేను. మిమ్మల్ని మార్చుకునే వరకు నా ఈ నిశ్శబ్ద పోరాటం ఆగదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది దేవుడు ముడివేసిన బంధం. దీనికి ముగింపు మీరే అని చెప్పి ఫైల్ అక్కడే వదిలేసి క్యాబిన్ తలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోయింది పల్లవి. విక్రమ్ కుర్చీలో కుప్పకూలిపోయాడు. తన కర్మ ఇంతటి భయంకరమైన శిక్ష వేస్తుందని అతను కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు విక్రమ్ ఏం చేయబోతున్నాడు? పల్లవి నిర్ణయాన్ని అంగీకరిస్తాడా, లేక తన అహంకారంతో ఆమెను దూరం పెడతాడా? రాక్షసులాంటి వాడికి ప్రేమ అంటే ఏంటో తెలిసే సమయం ఆసన్నమైందా? కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.